హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మా పాపకి ఇలా 3 లేయర్స్ లాంగ్ ఫ్రాక్ కుట్టాను. సో నా దగ్గర నేర్చుకునే ఆమె కూడా ఏమన్నదంటే నాకు కూడా నేర్పించు, అదే మా పాపకు కుడతాను అని చెప్పింది. సో తనకు కూడా నేర్పిస్తున్నాను. ఇంకా మీరు కూడా చూస్తారు కదా అని వీడియో తీస్తున్నాను. ఫస్ట్ అయితే బాటమ్ పార్ట్ కోసమని ఇలా 4 మీటర్స్ తీసుకోవాలి 3 లేయర్స్ ఫ్రాక్ కోసం. మొత్తం శారీ అయితేనేమో మనకి బ్లౌజ్ పీస్లో పళ్ళులో హ్యాండ్స్ బాడీ పార్ట్ వస్తుంది. ఇది మొత్తం ఏంటంటే 4 మీటర్స్ క్లాత్, ఓన్లీ శారీ కాదు. ఇది పెద్ద పన్నా కాబట్టి ఫస్ట్ మేము బాడీ పార్ట్ హ్యాండ్స్ తీసేసాము. ఇది మొత్తం బాటమ్కే యూజ్ చేస్తున్నాము. మొత్తం 4 మీటర్స్ క్లాత్లో బాడీ తీసామన్నమాట. పెద్ద పన్నా కాబట్టి ఈజీగానే అవుతుంది. ఫస్ట్ అయితే ఎలా అంటే మనం బాటమ్ హైట్ చూసుకోవాలి. హైట్ చూసుకొని మనకి ఎన్ని లేయర్స్ కావాలంటే అన్ని లేయర్స్గా మనం డివైడెడ్ బై చేసుకోవాలన్నమాట. ఫస్ట్ అయితే ఈ పాప హైట్ వచ్చేసి 33 ఉందన్నమాట. 33 అంటే 3 లేయర్స్కి 11 కదా, 11 11 11 పెట్టుకోవాలి. 3 లేయర్స్ కావాలి అంటే 2 లేయర్స్ కావాలంటే ఓన్లీ డివైడెడ్ బై 2 చేయాలంతే. సో ఇప్పుడు 3 లేయర్స్ కాబట్టి నేను 3 లేయర్స్కి డివైడ్ చేశాను అనమాట. 33 అంటే 11 11 11 దగ్గర మార్క్ చేసుకున్నాను. ఫస్ట్ లేయర్, ఇది వచ్చేసి సెకండ్ లేయర్ 11. నెక్స్ట్ ఇక్కడ నుండి కిందికి థర్డ్ లేయర్ అనమాట. మొత్తం కూడా స్ట్రైట్గా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఆ చివరి వరకు. బాటమ్కి అయితే 4 మీటర్స్ క్లాత్ సరిపోతుంది. వీడియోలో చూపించినట్టుగా ఇలా 4 ఫోల్డింగ్స్ వేసుకోండి. నేను ఇందులో నుంచి బాడీ పార్ట్ హ్యాండ్స్ ఆల్రెడీ తీసేసాను. బాడీ పార్ట్ అవన్నీ కూడా నార్మల్ ఫ్రాక్ మనం ఎలా కట్ చేసుకుంటామో అలాగే కట్ చేసుకోవాలి. ఒకవేళ అది కూడా కట్ చేయడం రాదు అనుకుంటే ఒకసారి మన ఛానల్లో ఫ్రాక్ కటింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ ఉన్నాయి, చూడండి. అందులో ఈజీగా క్లియర్గా అర్థమయ్యే విధంగా చెప్పాను. ఇదైతే 3 లేయర్స్ ఫ్రాక్కి బాటమ్కి ఎలా కట్ చేసుకోవాలి, ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది చూపిస్తున్నాను క్లియర్గా చూడండి. ఇలా 3 లేయర్స్ కూడా 4 ఫోల్డింగ్స్ చేసాం కదా, ఇలా మనం మెజర్మెంట్ చేసుకున్న దాని ప్రకారం మొత్తం కూడా కట్ చేసి పెట్టుకోవాలి. అలా కట్ చేసిన లేయర్స్ అన్నీ ఇలా జిగ్జాగ్ చేసుకోవాలన్నమాట. అటు సైడ్ ఇటు సైడ్ రెండు వైపులా జిగ్జాగ్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి పోగులు పోకుండా నీట్గా ఉంటుంది లోపల వైపు చూసినప్పుడు కూడా. అందుకే రెండు వైపులా ఇలా జిగ్జాగ్ చేసుకోవాలి. ఒకవైపు ఏమో మనం కుర్చీ పెట్టుకొస్తాం కదా, ఇంకోవైపు ఏమో లోపలికి వెళ్తుంది. రెండు వైపులో కూడా చాలా నీట్గా ఉంటుంది. ఇలా లేయర్స్ అన్నీ ఫస్ట్ ఏంటంటే కావాలంటే మనం ఒకదానికొకటి జాయింట్ చేసుకొని ఇలా జిగ్జాగ్ చేసుకోవచ్చు. లేదు మనం డైరెక్ట్ బాడీకి జాయింట్ చేసేటప్పుడు తక్కువ పడితే మళ్ళీ జాయింట్ చేసుకోవచ్చు అనుకుంటే ఇలా ఏ లేయర్కి ఆ లేయర్కి కూడా ఇలా జిగ్జాగ్ చేసుకోవచ్చు అనమాట. మేమైతే ఇక్కడ ఎన్ని లేయర్స్ ఉన్నాయో అన్ని లేయర్స్ సపరేట్గానే జిగ్జాగ్ చేస్తున్నాము. మీరు కావాలంటే అన్నీ ఒకటే పొడుగ్గా కూడా జాయింట్ చేసుకొని కూడా మొత్తం ఒకేసారి కూడా జిగ్జాగ్ చేసుకోవచ్చు. ఇలా అనమాట. ఈ సైడ్ అయిపోయాక నెక్స్ట్ ఇటు సైడ్ కూడా జిగ్జాగ్ చేస్తున్నాను. కొంతమంది ఏంటంటే ఇప్పుడు సారీ వైట్ కదా, అందులో పింక్ ఫ్లేవర్స్ వచ్చాయి కదా, పింక్ కలర్తో కూడా జిగ్జాగ్ చేస్తారు. అలా కూడా లుకింగ్ బాగుంటుంది. కానీ ఇక్కడ మేము ఏంటంటే మొత్తం వైటే కావాలని వైట్ థ్రెడ్డే యూజ్ చేస్తున్నాము. మీరు చూసినట్లయితే రెడీమేడ్ డ్రెస్లకు కూడా ఆపోజిట్ థ్రెడ్డే పెడతారు. ఎలా అంటే ఇప్పుడు ఇందులో మనకి పింక్ ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి కదా వైట్ క్లాత్ పైన, సో ఇక్కడ మొత్తం కూడా పింక్ థ్రెడ్ వాడతారనమాట. కానీ మేమైతే మొత్తం వైటే వాడుతున్నాము. ఇలా మొత్తం జిగ్జాగ్ చేసుకోవాలి. నేను ఈ ఫ్రాక్ మా పాపకు కుట్టాను అనమాట బర్త్డే కోసం. సో తనకు నచ్చిందనమాట. నాకు కూడా నేర్పించు ఈ మోడల్, నేను మా పాపకు కుడతాను అంటే నేను నా దగ్గర నేర్చుకునే ఆమెకి చూపిస్తున్నాను అనమాట. ఎలా కుట్టాలి, ఎలా కట్ చేయాలి అనేది. దాన్ని బట్టి నేను వీడియో తీస్తున్నాను. నేను కుట్టే రోజు అయితే వీడియో తీయడం కుదరలేదనమాట. ఎందుకంటే మనం వీడియో మీద ఎఫర్ట్ పెట్టామనుకోండి స్టిచ్చింగ్ చాలా లేట్ అవుతుంది. అందుకని ఈరోజు తనకు చెప్పుకుంటూ ఇలా వీడియో తీస్తున్నాను అనమాట. ఇంకా మీకు కూడా యూజ్ అవుతుందని. ఇలా మొత్తం లేయర్స్కి ఇలా జిగ్జాగ్ చేసుకోవాలి. ఇక మిగిలిన అన్ని లేయర్స్ కూడా పోసేసాను జిగ్జాగ్. ఇలా అనమాట. నెక్స్ట్ ఒక 1 ఇంచ్ మన ఖర్చులోకి పోయే దగ్గర ప్రిల్ పెట్టకుండా వదిలేసి నెక్స్ట్ నుండి ఇలా చిన్న చిన్న ప్రిల్స్ పెట్టుకుంటూ కుట్టుకోవాలన్నమాట. మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో పెట్టుకోవచ్చు. అంటే పెద్దగా కాదు, చిన్నగా చెప్తున్నాను. మేమైతే ఒక 1/2 ఇంచ్లో పెడుతున్నాము. ఇంకా మీరు చిన్నగా పెట్టగలుగుతా అనుకుంటే ఇంకొంచెం చిన్నగా కూడా కుచ్చులు పెట్టుకోవచ్చు, బాగుంటుంది. మీ దగ్గర ఉన్న క్లాత్ని బట్టి అది డిసైడ్ చేసుకోవాలి. క్లాత్ సరిపోతుందా, దగ్గరికి పెడితే లేదా అనేది చూసుకుంటూ ఇలా కుట్టుకోవాలన్నమాట. మాకైతే ఇది 4 మీటర్స్ ఈజీగా సరిపోతుంది పెద్ద పన్నా కాబట్టి. అందుకనైతే నేను ఇలా మీడియం సైజులో పెట్టిస్తున్నాను కుచ్చుళ్ళు. ఇలా దగ్గరికే పెట్టించాను అనమాట అన్నిటికీ. ఈ మెజర్మెంట్ అంతా కూడా 10 ఇయర్స్ బేబీకి కరెక్ట్గా సరిపోతుంది అనమాట. ఈ పాపకి 10 ఇయర్స్, ఈ ఫ్రాక్ పాపకి. ఇలా అనమాట. ఒకవేళ మీరు పెద్దోళ్ళకైనా చిన్నోళ్ళకైనా ఎవరికైనా సరే బాటమ్ పార్ట్లో పెద్ద కన్ఫ్యూజన్ కాకండి. 4 ఫోల్డింగ్స్ వేసుకోండి.
పాప నడుము దగ్గర నుండి కిందికి బాటమ్ హైట్ కొలుసుకోవాలి. ఆ హైట్లో మనకి ఎన్ని లేయర్స్ కావాలంటే అన్ని భాగాలుగా చేసుకోవాలి. ఇందాక నేను చెప్పాను కదా, ఈ పాపకి 33 హైట్ అంటే 3 లేయర్స్లో 11 11 11 అలా అనమాట. ఇప్పుడు 30 ఉన్నారనుకోండి 10 10 10 అలా అనమాట. అలా డివైడెడ్ బై చేసుకుంటే సరిపోతుంది. ఈజీగా అర్థమవుతుంది, మెజర్మెంట్ ప్రాబ్లం లేకుండా. ఇలా ఏ లేయర్కి ఆ లేయర్ అన్నీ కూడా ఇలా కుచ్చులు పెట్టుకోవాలి. అన్ని లేయర్స్ పెట్టుకున్నాక ఫస్ట్ ఫ్రంట్ పార్ట్కి మనం లేయర్స్ పెట్టిన క్లాత్ని ఈ విధంగా పెట్టి జాయింట్ చేసుకోవాలన్నమాట. ఎలా అంటే బాడీ పార్ట్లో మనకు మరగలా ఉంటే మనం కుచ్చులు పెట్టే క్లాత్ తిరగలా ఉండాలన్నమాట. అప్పుడు మనం ఇటు సైడ్ కుచ్చులు పెట్టి అటు సైడ్ వేస్తే మరగలా అవుతుంది. కాబట్టి ఈజీగా అర్థమయ్యే విధంగా ఇలా వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే స్టార్టింగ్లో కొత్తగా కుట్టే వాళ్ళందరూ కూడా తిరగలా వేసుకోవడం, మళ్ళీ కుట్లు ఇప్పడం, మళ్ళీ వేసుకోవడం వేసుకుంటారు. కాబట్టి చెప్తున్నాను అన్నమాట. బాడీ పార్ట్ మరగలా ఉంటే కుచ్చులు పెట్టే క్లాత్ తిరగలా ఉంటే అయిపోతుంది. మనం ఇంతకుముందు కుచ్చులు పెట్టుకున్నాం కదా, ఆ స్టిచ్ పై నుండి ఇలా ఇంకో స్టిచ్ వేసుకోవాలి. ఇలా వేసుకొని ఖర్చులోకి పోయే దగ్గర లోపల దాకా అవసరం లేదండి కుచ్చులు పెట్టుకోవడం. ఎందుకంటే మనం టైట్ ఫిట్టింగ్ చేసినప్పుడు లోపల ఖర్చు ఎక్కువ ఉందనుకోండి, నడుము దగ్గర షేప్ అంత కరెక్ట్గా ఉండదు. బాడీ పార్ట్కి ఖర్చు ఉన్నా ఏం కాదు, కానీ బాటమ్ పార్ట్కి ఖర్చు ఉంటే అంత బాగోదు. ఇలా అనమాట. ఇక్కడ వరకు సరిపోతుంది. నెక్స్ట్ ఈ మిగిలిన క్లాత్ అంతా ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్కి ఒక లేయర్ కంప్లీట్ అయింది కుచ్చు పెట్టుకోవడం. ఇలా అనమాట. నెక్స్ట్ ఈ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసినవన్నీ ఇప్పుడే జాయింట్ చేసుకోకుండా అన్నీ పక్కన పెట్టేసి మనకి పెద్ద పెద్ద లేయర్స్ ఉంటాయి కదా కుచ్చులు పెట్టుకున్నాయి, అవన్నీ ఇలా జాయింట్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ బ్యాక్ పార్ట్కి కూడా లేయర్ని ఇలా అటాచ్ చేసుకోవాలి. సేమ్ ఫ్రంట్ పార్ట్కి మళ్ళీ ఇలా అటాచ్ చేసుకోవాలి. ఈ వేసిన స్టిచ్ పై నుంచి ఇంకో స్టిచ్ వేసుకోండి, గట్టిగా ఉంటుంది. నేనైతే డబుల్ స్టిచ్ వేసింది వీడియో తీయలేదు. ఇలా ఒక స్టిచ్ వేసి దానిపై నుండి ఇంకా డబుల్ స్టిచ్ వేసుకోండి. ఫ్రిల్స్ ఊడిపోకుండా ఉంటాయి. ఎందుకంటే పిల్లలు ఆడుకున్నప్పుడు డ్రెస్ పట్టుకొని లాగితే వెంటనే ఫ్రిల్స్ అన్నీ ఊడిపోతాయి కదా, అందుకనే చెప్తున్నాను. డబుల్ స్టిచ్ వేసుకోండి, చాలా స్ట్రాంగ్గా ఉంటాయి అప్పుడు ఊడిపోకుండా. బ్యాక్ పార్ట్ కూడా ఒక లేయర్ కంప్లీట్ అయింది. అయిపోయాక ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. ఈ కట్ చేసిన క్లాత్ని మనం సెకండ్ లేయర్కి యూజ్ చేయొచ్చు. పెద్దగానే ఉంది కాబట్టి చిన్న చిన్న ముక్కలు ఏదైనా పక్కన పెట్టి లాస్ట్లో మనకి ఏమైనా లేయర్కి తక్కువ పడితే అప్పుడు జాయింట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ లేయర్ అయితే పెద్దగానే ఉంది, అందుకనైతే నేను కట్ చేసి ఫ్రంట్ పార్ట్కి సెకండ్ లేయర్కి వాడుతున్నాము. ఇలా కట్ చేసుకున్నాక ఫ్రంట్ పార్ట్కి సెకండ్ లేయర్కి వాడుతున్నాము. ఇప్పుడు ఇలా లేయర్కి పైనుండి పెట్టి మొత్తం కూడా కుట్టు వేసుకుంటూ రావాలి. ఒక 1/2 ఇంచు లోపలికే ఉండాలన్నమాట, ఎందుకంటే పిగిలిపోకుండా కుట్లు ఉంటాయి. ఒక 1/2 ఇంచు పైనుండి పెట్టుకొని ఈ విధంగా కుట్టుకుంటూ రావాలి లేయర్ పైన పెట్టి. కొంతమంది కింద కూడా పెడతారు, కానీ కింద పెడితే అంత లుక్ బాగుండదు. మనం జిగ్జాగ్ చేసుకున్నాం కాబట్టి పైకి ఇలా కనిపిస్తేనే బాగుంటుంది. ఒక 1/2 ఇంచు లోపలికి పెట్టి ఈ విధంగా మొత్తం కూడా కుట్టుకుంటూ రావాలి. ఇలా అన్నమాట. ఈ లేయర్స్ ఫ్రాక్ అర్థం కానప్పుడు ఎలాగో అనుకుంటాం, కానీ ఒక మెజర్మెంట్ ఒకటి అర్థమైతే ఇందులో పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. క్లాత్ ఎక్కువ తీసుకోవాలి, ఇలా లేయర్స్ లాగా కట్ చేసుకోవాలి అంతే. మెజర్మెంట్ కరెక్ట్గా చూసుకొని మనకి ఎన్ని లేయర్స్ కావాలంటే అన్ని లేయర్స్ కట్ చేసుకోవచ్చు. 3 లేయర్స్ అనేది ఏమి ఉండదు. ఎన్ని లేయర్స్ అయినా కట్ చేసుకొని ఇదే విధంగా కుట్టుకుంటే సరిపోతుంది. ఇలా అన్నమాట. సెకండ్ లేయర్ కూడా కంప్లీట్ అయింది. సేమ్ మళ్ళీ ఎక్స్ట్రా ఉన్నదంతా కూడా ఇలా కట్ చేసుకోవాలి. నేను చూపించేది అయితే చాలా సింపుల్ వే అని నేను అనుకుంటున్నాను. మీకు అనిపిస్తే ఒక లైక్ చేయండి. ఇలా కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా ఉన్నదంతా. మళ్ళీ బ్యాక్ పార్ట్కి సెకండ్ లేయర్గా దీన్ని వాడచ్చు, పెద్దగానే ఉంది కాబట్టి ఈ పీస్ కూడా. మనకైతే ఇలా ఫస్ట్ సెకండ్ 2 లేయర్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఈ ఫ్రంట్
నెక్స్ట్ బ్యాక్ సెకండ్ లేయర్ అటాచ్ చేసుకోవడం. ఫ్రంట్కి ఎలా అయితే అటాచ్ చేసుకున్నామో సేమ్ బ్యాక్ కూడా అలాగే అటాచ్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ ఇలా లోపలికి పెట్టి మళ్ళీ పైనుండి కుట్టు వేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ కూడా ఏంటంటే లేయర్స్ జాయింట్ చేసేటప్పుడు కూడా డబుల్ స్టిచ్ వేసుకోవాలి. ఈ స్టిచ్ వేసుకున్నాక దీనిపైనుండి మళ్ళీ సేమ్ ఇంకో స్టిచ్ వేసుకుంటే స్ట్రాంగ్గా ఉంటాయి, కుట్లు ఓడిపోకుండా. ఇలా వేసుకోవాలి. కొంతమంది ఏంటంటే ఈ కుచ్చులన్నీ ఇలా లేయర్స్కి జాయింట్ చేసుకోకుండా లైనింగ్ పార్ట్కి కూడా జాయింట్ చేసుకుంటారు. కాకపోతే ఏంటంటే లైనింగ్ చాలా ఎక్కువ పడుతుంది. ఇలా అయితే లైనింగ్ ఎక్కువ అవసరం లేదనమాట. 3 మీటర్స్తో కంప్లీట్ అయిపోతుంది. ఇలా జాయింట్ చేసుకోవాలి. సేమ్ లైనింగ్కి అయితే ఎలా అంటే లైనింగ్ మనం ఎంత కావాలో ఫ్యాబ్రిక్ అంత తీసుకొని, ఇప్పుడు 3 మీటర్స్ అనుకోండి, 3 మీటర్స్ లైనింగ్ తీసుకొని దానిపైనుండి ఇలా ఒక్కొక్క లేయర్ అటాచ్ చేసుకుంటూ రావాలి. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఒక లేయర్కి అటాచ్ చేస్తున్నాం కదా, అది అటాచ్ చేయమన్నమాట. సపరేట్గా ఉంటాయి లేయర్స్ అన్నీ కూడా. అంటే నడుస్తుంటే ఇలా లేయర్స్ లేస్తూ ఉంటాయి కదా, అదొక మోడల్ అనమాట. అది కూడా ఎలా కుట్టాలనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇదైతే మనకి ఇలా కుట్టుకుంటే చాలా రెడీమేడ్ డ్రెస్ లాగానే ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీ పిల్లలకి మీరు ఈజీగా కుట్టుకోవచ్చు. ఇలా సెకండ్ లేయర్ కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మిగిలిన ఫ్యాబ్రిక్ అంతా కూడా కట్ చేసుకోవాలి. ఇంకో లేయర్కి యూజ్ చేసుకోవచ్చు. చెప్పాను కదా, ఫస్ట్ అయితే పెద్ద లేయర్లే వాడుకోండి. చిన్న ముక్కలు ఏమన్నా ఉంటే మనకి లాస్ట్లో తక్కువ పడితే ఇవన్నీ జాయింట్ చేసుకొని అటాచ్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ థర్డ్ లేయర్ అటాచ్ చేసుకోవాలి. థర్డ్ లేయర్ కూడా సేమ్ ఫస్ట్ సెకండ్ లేయర్ ఎలా అయితే అటాచ్ చేసామో ఇది కూడా అలాగే అనమాట. ఏదైనా ఫస్ట్ మనం రాదు, ఇది ఎలా కుడతారో వామ్మో నేను కుట్టగలుగుతానా అనుకుంటే అది రాదండి. అది మనం ట్రై చేస్తే కంపల్సరీ వస్తుంది. ఇప్పుడు అందరికైతే స్టార్టింగ్ నుంచే రాదు కదా, నేర్చుకుంటేనే కదా ఎవరైనా కుట్టగలిగేది. కంపల్సరీ మీకు ఈ మోడల్ రాకపోతే కంపల్సరీ ట్రై చేయండి. ఈజీగా కుట్టగలుగుతారు, ఈజీగా అర్థమవుతుంది. ఇలా థర్డ్ లేయర్ అంతా కూడా అటాచ్ చేసుకోవాలి. ఇది కూడా అయిపోయినాక సేమ్ మిగిలిన ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసుకోవాలి. కట్ చేసిన ఫ్యాబ్రిక్ పెద్ద పీస్ కాబట్టి దీన్ని మళ్ళీ మనం బ్యాక్ పార్ట్కి థర్డ్ లేయర్కి అటాచ్ చేసుకుంటే అయిపోతుంది. ఇలా అన్నమాట అయిపోయిందండి. మొత్తం 3 లేయర్స్ని మనమైతే జాయింట్ చేసుకున్నాము. ఇలా మనం అన్ని లేయర్స్ జాయింట్ చేసుకున్నాక చూడండి ఫ్రాక్ ఎంత బాగుందో. ఇలా వస్తుంది కింద గేరా అంతా కూడా. నెక్స్ట్ మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా అక్కడొకటి కుచ్చు పెట్టుకుంటూ ఫస్ట్ పెట్టుకోవాలి లైనింగ్కి. ఆ తర్వాత ఆ లైనింగ్ని మనం బాడీకి ఇలా అటాచ్ చేసుకోవాలి. జస్ట్ లైనింగ్కి కుచ్చు పెట్టుకొని ఈ బాడీ పార్ట్కి అటాచ్ చేసుకోవడమే. అప్పుడైతే మనకు లైనింగ్ ఫ్యాబ్రిక్ ఎక్కువ పట్టదనమాట. నేనైతే ఇక్కడ 3 మీటర్స్ తీసుకున్నాము. ఫ్రంట్ పార్ట్కి 1.5 మీటర్, బ్యాక్ పార్ట్కి 1.5 మీటర్, 3 మీటర్స్తో లైనింగ్ ఇలా అటాచ్ చేసుకున్నాము. అక్కడొకటి ప్రిల్ పెట్టుకొని నడుముకి సరిపోయే విధంగా చూసుకొని ఇలా జాయింట్ చేసుకోవాలి. ఇలా అన్నమాట. ఇప్పుడు మనకు పైన ఫ్యాబ్రిక్తో సంబంధం ఉండదు. పైన ఎంత ఫ్యాబ్రిక్ ఎంత గేరా ఉన్నా సరే లోపల లైనింగ్తో ప్రాబ్లం ఉండదు. లోపల మన లైనింగ్ ఎంతైనా వేసుకోవచ్చు. 3 మీటర్స్ 4 మీటర్స్ ఎంతైనా వేసుకోవచ్చు. ఇలా లైనింగ్ అటాచ్ చేసుకున్నాక మన సైజ్ డ్రెస్ తోటైనా మెజర్మెంట్ చూసుకొనైనా ఈ విధంగా ఫిట్టింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా అన్నమాట. ఇందులోనేదో ఎలాస్టిక్ బుంగ హ్యాండ్స్ పెట్టాము. అది ఎలా పెట్టాలి ఏంటి అనేది నేను షార్ట్ వీడియోలో చూపిస్తాను, చూడండి. ఫైనల్గా ఫ్రాక్ అయితే ఈ విధంగా ఉంది. ఇది అండి 3 లేయర్స్ ఫ్రాక్ అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.